నా తల్లిదండ్రుల గురించి నేను చెప్పకపోతే నువ్వు చెప్తావా? ఇప్పుడు నేను చెప్తున్నా, వీళ్ళే నా కన్న తల్లిదండ్రులు. ఇప్పుడు నా వెనకాల మా అమ్మ నాన్నలు కూడా ఉన్నారు. చూడు చెల్లెమ్మా, ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. మీలో మంచి లక్ష్మీ కళ, మహారాణి టీవీ ఉన్నాయి. మా అమ్మ నాన్నలు ఎవరో తేలేక నన్ను కోడలిగా అంగీకరిస్తానన్నావుగా, ఇప్పుడు ఓకేనా? పుల్లలు వేసి ఇద్దరిని విడదీయాలని చూశారు. ఇది దీని నానమ్మ మంగళాంబ. మాటలు ఆటం బాంబులు. అయినా కుదరలేదు. నాకు పెళ్ళయింది, ఇదేమో నెల తప్పింది. చాలా చాలా తప్పుగా మాట్లాడుతున్నావు తులసి. తప్పుగానా? ఏం తప్పుగా దుర్గమ్మ? నా పెళ్లి చెడగొట్టి ఇది తాళి కట్టించుకోవాలని చూడడం తప్పు కాదా? ప్రియా, నువ్వు తలుపు తీయకపోతే నేను చచ్చినంత ఒట్టే. వాళ్ళు తల్లిదండ్రులు కాదంటున్నారంటే అసలు తల్లిదండ్రులు ఎవరు? అసలు నేనెవరు? మోసం చేసి మీరు ప్రేమ అంటే నేను నమ్మాలా? వదినేంటి అంత స్పీడ్గా వెళ్తుంది? ప్రియా, దాక్షాయిని వాళ్ళ ఆయన పోలీస్ ఆఫీసరే కదా, అతనితో చెప్పి సాయం చేయమంటాను. ఏంటి దేనికంత ఆవేశంగా వెళ్తున్నావు? చెప్పాలంటే నువ్వు నాకు ఒక సహాయం చేయాలి దాక్షాయిని. సాయిమా? నేనా? అవును, నువ్వే. చేయగలిగిందైతే చేస్తా. చెయ్యగలిగిందే. నువ్వు చెయ్యగలవు, చేస్తావు. ఏం సాయం చేయాలి? చెప్తాను. ముందు మీ వారి దగ్గరికి వెళ్దాం పదా. మా వారి దగ్గరకా? ఎందుకు? ఎందుకంటే ఎవరో పనికి మాలిన మనుషులు నా కూతురు తల్లిదండ్రులమంటూ వచ్చి ఇక్కడ చేరారుగా. ఎవరు పంపారో, ఎలా వచ్చి చేరారో, ఇద్దరికీ కరోనా తగిలి కాలగర్భంలో కలిసిపోను. దాన్ని నమ్మించి ఏం మోసం చేసినా నాశనం అయిపోతారు. అయ్యో, ఎందుకలా తిడుతున్నావు? తిట్టాలా, నరికి పోగలేయాలా? ఆ పని చేసే శక్తి లేదు కాబట్టి తిట్లతో సరిపెడుతున్నాను. శాపనార్థాలతో తృప్తి పడుతున్నాను. వాళ్ళ కాళ్ళు చేతులు విరిగి పక్షవాతం వచ్చి పడిపోను. అయ్యో, పోలియో రివర్స్ అయ్యి అటాక్ చెయ్యా. అబ్బా ఆపు ప్రియా, ఏంటా తిట్లు? కడుపు రగిలిపోతుంటే తిట్లు కాక ఆశీర్వచనాలు వస్తాయా? వాళ్ళని ఒళ్ళంతా చీరి ఉప్పు కారం అద్దాలనుంది. అడ్డంగా కోసి బత్తాయి రసం తీసినట్టు చెరుకు మిషన్లో పెట్టి తిప్పాలనుంది. ఎందుకలా పాపం? వాళ్ళ మీద అలా కాను ఇలా కాను అని శాపనార్థాలు పెట్టడం తిట్టడం, అసలు దానివల్ల నీకొచ్చే లాభం ఏంటి ప్రియా? కసి తగ్గుతుంది, కోపం చల్లారుతుంది. అయినా నా కూతురు జీవితం నాశనం చేయడానికి వచ్చిన వాళ్ళని నేను తిడితే నీకెందుకు? వాళ్ళు తులసి జీవితం నాశనం చేయడానికి రాలేదు, బాగు చేయడానికే వచ్చారు. అలాగా? ఆ విషయం నీకెలా తెలుసు? వాళ్లే చెప్పారు. వాళ్ళు చెప్తే నువ్వు నమ్మేస్తావా? అయ్యో, వాళ్ళు నా వాళ్లే కదా, నేనే తెచ్చాను. వాళ్ళు నాకు అబద్ధం చెప్తారా ఏంటి? నీ వాళ్ళేంటి? కూల్, కామ్గా విను ప్రియా. ఆ దుర్గమ్మ తులసితో మీ అమ్మా నాన్నలు ఎవరో తెలిస్తే కాని గుమ్మంలోకి రానివ్వను అందిగా. అవును, అంది. అప్పుడే నేను ఈ ఆలోచన చేశాను. నీకు అసలు కన్యాదానం చేయాల్సిన వాళ్ళు మీ అత్తయ్య మామయ్యలు ఇప్పుడు మన నివాసానికి వచ్చారు. ఒకసారి మీ ఇంటికొచ్చి మీ ఆల్బమ్ ఇవ్వు చూస్తానని అడిగాను, గుర్తుందా? గుర్తుంది. అప్పుడే మీరు చూడకుండా తులసి చిన్నప్పటి ఫోటో ఒకటి బయటికి తీసి పంతులు గారికిచ్చాను. తులసి జీవితం బాగు చేయడానికి, అందరి నోళ్లు మూయించడానికి ఇంతకన్నా మంచి ప్లాన్ నాకు కనిపించలేదు. అందుకే కొత్త నాటకం మొదలు పెట్టాను. ఇంకే ఉంది, ఆ తర్వాత జరిగిందంతా నీకు తెలుసు కదా. ఏదైనా మీ మేలు కోరేదాన్ని, మీకు సాయంగా అండగా తోడుగా నిలబడేదాన్ని. వాళ్ళు నా మనుషులే. అబ్బా కాదు కాదు, మన మనుషులే.
మన శ్రేయోభిలాషులే. అమ్మయ్యా, చాలా థ్యాంక్స్ దాక్షాయిని. గుండెల మీద భారం తీసేశావు. నా కూతురు కోసం ఇంత రిస్క్ చేస్తున్నా, నీకెలా థ్యాంక్స్ చెప్పుకోవాలి? చెప్పుకోవచ్చులే కానీ ఇందులో నా స్వార్థం కూడా ఉంది ప్రియా. దుర్గ తులసిని ఒప్పుకుంటే లక్ష్మి రాహుల్ దగ్గరికి వస్తుంది కదా. అదే కరెక్టే దాక్షాయిని. అదన్నమాట సంగతి. ఒక్క జంట, 2 కుటుంబాలు. నువ్వు ఆ తులసి తల్లిదండ్రుల్ని బంధించేసి ఇంకా వాళ్ళు రారు, దీన్ని తరిమేయొచ్చు అనుకున్నావు. కానీ ఆఖరి నిమిషంలో అంత బుడిక్ తలకిందులైంది. దాచుంచిన పాములు బుస్సుమన్నాయి. వాళ్ళనలా దండేసి ఊరేగిస్తూ తెచ్చిందంటే ఆ తులసి సామాన్యురాలు కాదు. అసలది ఎలా తెలుసుకోగలిగింది, ఎలా తేగలిగింది? అడిగి చెప్తాలే. నువ్వు నన్ను అడగటం ఎందుకు, నేను దాన్ని అడగటం ఎందుకు? నీ ముందే దాన్ని పిలిచి అడుగుతాను. అడిగినా అడక్కపోయినా రారు రాలేరు, తేరు తేలేదు అనుకున్న వాళ్ళని తెచ్చింది. నెక్స్ట్ ఏంటి? నువ్వు చేయగలగటానికి ఇంకే ఉంది. ఓటమిని ఒప్పుకోవడం, అందినంత కొంగు నెత్తిన కప్పుకోవడం, సిగ్గు వదిలి చిత్తం అని లొంగిపోవడం. అంతేనా? ఓటమిని ఒప్పుకున్నట్టేనా? తులసికి లొంగిపోయినట్టేనా? చెప్పవే దుర్గా, చెప్పు. ఏంటి పిన్ని? ఆహా, ఏంటి? ఎందుకు మా అత్తయ్యని అంతలా ఓడిపోయినట్టేనా, లొంగిపోయినట్టేనా అని చెప్పు చెప్పు అని బలవంతం చేస్తున్నావు మంగళాయ్. అత్త కొడుల మధ్య పంతాలు, పట్టింపులు, గెలుపు ఓటములు, అలగడాలు, కలవడాలు, అరుచుకోవడాలు, ఆనందం పంచుకోవడాలు, కోపాలు, తాపాలు, అనురాగాలు, ఆపేక్షలు మామూలే. ఇదిగో వేళ్ళు చూపించుకుంటాము, మళ్ళీ అంతలోనే ముద్దలు తినిపించుకుంటాము. కూరలు గిల్లేదనివి కూరలు గిల్లక మళ్ళీ పంచాయతీలు పెడతావే. ముద్ద కావాలంటే ముక్తసరిగా ఉండు. ఎక్స్ట్రాలు చేసావంటే నీకు మంగళగిరి పానకాల స్వామి గుడి మెట్లే. జాగ్రత్త. అయినా అత్తయ్య, ఇలాంటి చీప్ మనుషులతో నీలాంటి డిగ్నిఫైడ్ వాళ్ళు స్నేహం చెయ్యొద్దు. కాకుల సావాసం చేస్తే కలహంస కాకే అవుతుంది. అంటే మేం కాకులమా? కాకులే, పొడుచుకు తినే బూతుల్లా. చూడత్తయ్య, మీ కిడ్నాప్ విషయం నాకెలా తెలిసింది అన్న విషయం మర్చిపో. ఆలోచించుకో. నాకు తెలిసినా నేను బయట పెట్టను. అది పెద్దదానివని నీకు నేనిచ్చే మర్యాద. నా మనసు గొప్పదని ఈ విషయంలో నేను తెలుసుకుని తెలివిగా ప్రవర్తించి కనకదుర్గమ్మ ఇంటెలిజెంట్ అనిపించుకో. వచ్చిన వాళ్ళు మా అమ్మ నాన్న. నువ్వన్న ప్రకారమే తీసుకొచ్చాను. ఇంకా ఏవేవో మెలకలు వెతికి ఆదిత్యతో నా కాపురానికి స్పీడ్ బ్రేకర్లు పెట్టాలని చూడకు. ఒప్పేసుకుని కార్యం ఫిక్స్ చెయ్యి. ఏడాదిలోపు నిన్ను బామ్మని చేసి నీ చేతిలో ఒక బాబుని పెడతాను. నేను ఒప్పుకోను అంటే ఏం చేస్తావే? జరిగిందంతా చక్కగా క్రియేటివ్గా ఒక కథలా జోడించి వీడియో తీసి ఒక కొత్త ప్లాట్ఫామ్ మీద రిలీజ్ చేస్తా. అంతకు ముందే అప్రూవల్ కోసం మావయ్యకి అప్లోడ్ చేస్తా. అప్పుడు ఈ కిడ్నాప్ని, కిడ్నాపర్ని
పక్కనున్న గ్యాంగ్ని ఏం చేయాలో ఆయనే చూసుకుంటారు. ఏంటమ్మా ఇది? ఫోన్ చేసింది నేనే అని, ఎందుకు మమ్మల్ని రండి రండి అని మర్యాదగా పిలుచుకొచ్చి నమ్మొచ్చాక ఎందుకు ఇలా బంధించావు? నేను చెప్పేంత వరకు మాత్రం మీరు తులసిని కలవటానికి వీల్లేదు. అప్పటిదాకా మీరు ఇక్కడే ఈ ఇంట్లోనే ఇలాగే ఉండాలి. పారిపోవాలని చూస్తే ప్రాణాలు తీస్తాను. బెదిరిస్తున్నావా? వచ్చావా? రైట్. నువ్వు దూరితే గాని ఏదైనా డిసైడ్ అవ్వదే. నీ లెగ్ పెడితే అంతా ఫటాఫట్. చూడొద్దయ్యా, తన విషయం తనే చూసుకోలేకపోతుంది. మింగుడు పడక అట ఇట అన్న సందిగ్ధంలో ఉంది. ఇంకా నీ సంగతి ఏం చూస్తుందిలే గాని నువ్వు కాస్త జీలకర్ర పొడి తిని సోడా తాగుపో. ఉబ్బరమైనా తగ్గుతుంది. ఇదిగో తులసి, నువ్వేమి ప్రసాద్కి వీడియోలు ఫోన్లు చేయకే. దుర్గని నేను ఒప్పిస్తాను. ఊరుకో పిన్ని. ఏంటి అది బెదిరించేది, నువ్వు ఒప్పించేది? ముందు ఆ వచ్చినవాడు ఎలాంటి వాడో తేలద్దా? ప్యూర్ గోల్డ్ అమ్మా. ఇంక నువ్వు తేల్చేదేముంది? ఎంత చెప్పినా నువ్వు తగ్గవా దుర్గమ్మ? నీ కిడ్నాప్ డ్రామా మొత్తం వాట్సాప్ లో, ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే దెబ్బకు దెబ్బకు నువ్వే దిగొస్తావు. ఏం చేసైనా సరే నువ్వు ఒప్పుకునేట్టు చేయకపోతే నేను తులసినే కాదు. నమస్కారం అత్తయ్య. చిరంజీవ స్నానానికి వెళ్తున్నావా అబ్బాయి? అవునండి. తులసి ఏది? అది కిచెన్లో అమ్మతో మాట్లాడుతున్నట్టుందండి. మాటలు ముఖ్యమా, పని ముఖ్యమా? అందులోనూ పెనిమిటి పని తర్వాతే ఏదైనా. ముందు నీ పని ముఖ్యం. నా పనేంటి? నువ్వేం చెప్పుకుంటావులే, సిగ్గు కదా. ఉండు, నేనే దాన్ని పిలుస్తాను. తులసి, అమ్మాయి తులసి, అమ్మా తులసి, తులసి. వస్తున్నా అమ్మా. మా అమ్మ పిలుస్తుంది, తర్వాత మాట్లాడతా. పిలిచావమ్మా? పిలిచావా అమ్మా అని నన్నడక్కపోతే మగడి తలపు అసలు ఉండదా నీకు? తలుపు లేకపోవడం ఏంటమ్మా? ఎప్పుడు ఆయన తలపే, తలవని క్షణమే ఉండదు. ఉంటే అల్లుడు గారిని అలా వదిలేస్తావా? ఎక్కడ వదిలింది? వదిలితే లట్టుక్కున పట్టుకునేదాన్ని కాదు. నేను వదిలేయడం ఏంటమ్మా? వదిలేయకపోతే టవాలు భుజాన వేసుకొని అల్లుడు గారు అలా ఒంటరిగా స్నానానికి బయలుదేరతారా? ఆయన స్నానానికి వెళితే నేనేం చేయాలి? కూడా వెళ్ళాలా? వెళ్ళాలంటావేంటే? తలంటాలి, నలుగు పెట్టాలి, నీళ్లు తోడాలి, టవల్ గదిలో వెయ్యాలి. పిలవాలి, కుంకుడు రసం పోయాలి, వీపు రుద్దాలి, తల తొడగాలి. దుమ్ము ఆఖర్న కుంకుమ బొట్టు పెట్టాలి. కాళ్ళకి దండం పెట్టుకోవాలే. ఇవాళేమి పండగ కాదు కదా. ఇది రోజు చేయాల్సిన పనే. ఇప్పటికీ క్రమం తప్పకుండా మీ నాన్న వీపు రుద్దుతాను, తెలుసా నీకు? తులసి రా. అందుకే మంచి అమ్మ నీడన పెరగాలి, అమ్మ చేతిలో ఎదగాలి అంటారు. పదరా ఆదిత్య. అదేంటే రా? ఏంటి రా? వారు యావండి అని పిలవాలి. పెద్దతనం అంటే ఇది. చూసి నేర్చుకోండి అత్తయ్య గారు. పదండి ఆదిత్య గారు. ప్రేమ
ఇన్నాళ్ళైనా నీకై వేచుంటా వేలేకనే వేలేనంట ప్రేమ ప్రేమ ఇన్నాళ్ళైనా నీకై వేచుంటా విరహాన వీడిపోయి మనసుకి శాంతి లేని లేదే క్షణమైన తోడు ఉంటే ప్రియతమ మరలి రావకలనే గూడే విడిచి పదమరి పదమరి నువ్వే కనే ప్రేమ ప్రేమ నీకై వేచుంటా నువ్వే లేకనే నేనంట ప్రేమ ప్రేమ ఎన్నైనా నీకై వేచుంటా క్షణమైన తోడు ఉంటే ప్రియతమ మరలి రావకలనే గూడే విడిచి పదమరి పదమరి అమ్మా ఇలాంటివన్నీ చెప్పు. సర్లేవే. ఇలాంటి మంచి విషయాలు ఇక్కడ చెప్పేవాళ్లే లేరు. పుణ్యం వచ్చే పనులు చేసేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. పైగా పెద్దతనము పెత్తనము అని పొగరు పోసు. ఆదిత్య, నువ్వు వెళ్ళి స్నానం చేపో. మా మంచి అమ్మ. ఏమోనే, నాకేం వినపడి సావడం లేదు. అసలే నేను చెవిటి మాలో కన్నాయే. వీళ్ళే నా కన్న తల్లిదండ్రులు. అమ్మా నాన్న వెల్కమ్. అసలు వీళ్ళెవరు? ఇక్కడ ఈ సమస్య ఉందని ఎలా తెలుసు? వాళ్ళు ఏం ఆశించొచ్చారు? అసలు బ్లడ్ రిపోర్టు పాజిటివ్గా వచ్చేలా చేసింది బావే కదా. బావే వాళ్ళని పంపాడా? అందుకే బావ ఊళ్ళో లేకుండా వెళ్ళాడా? చచ్చ, బావ అలాంటి పనులు చేయడు. వీళ్ళెవరు? ఎలా తల్లిదండ్రులు అని వచ్చారు? సాల్యూట్. బాగున్నానా? ఏంటిది? పెళ్ళై ఎన్నాళ్ళయింది, ఎప్పుడూ ఇలా చేయలేదే. ఏంటి అంతలా నవ్వుతుంది? ప్రియా, ప్రియా. ఏంటండి, ఎందుకలా నన్ను కదుపుతున్నారు? అలా నవ్వుతావేంటి? తులసి గురించి ఆలోచించి ఆలోచించి నాకు పిచ్చెక్కిపోయింది అనుకున్నారా? చచ్చా, అదేం లేదు. నాకు తెలుసు, మీ టోపీ తీయడం, నవ్వడం మీరు నాకు పిచ్చెక్కిందనే అనుకున్నారు. లేదు ప్రియా. చూడండి, నేను మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు పూర్తిగా తెలుసు. మీ ముఖంలో భయం, ఆ భయానికి కారణం నేను చదవలేననుకున్నారా? మీరు నాకు పూర్తిగా తెలుసు. మీ మనసు చదవగలను. మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్న అర్థాంగిని నేను. సరే, నువ్వు అనుకున్నది కరెక్టే. అలా ఎందుకు నవ్వావో చెప్పు. తులసి తల్లిదండ్రులుగా వచ్చిన వాళ్ల గురించే. దానికి నవ్వటం ఎందుకు? ఎవరో కనుక్కుని కేసు పెట్టమని అన్నాను కదా.
కానీ వాళ్ళెవరో తెలిసిపోయింది. తెలిసిందా? ఎవరు? దాక్షాయిని అరేంజ్ చేసిన మనుషులు. నిజమా? మీకు అబద్ధం చెప్తానా? ఎందుకు అలా చేసిందంట? ఎందుకంటే అయ్యో వాళ్ళు నా వాళ్లే కదా, నేనే తెచ్చాను. ఆ దుర్గమ్మ తులసితో మీ అమ్మా నాన్నలు ఎవరో తెలిస్తే కాని గుమ్మంలోకి రానివ్వను అందిగా. అత్తయ్యా, అత్తయ్యా. ఏంటి రాహుల్ హడావుడి? ఆపకుండా అలాగే పిలుస్తున్నావు? చెప్తాలే కానీ ముందే స్వీట్ తిను.